నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాహుల్ గాంధీ పాకిస్తాన్ని చైనాను ఇలా పనికి మాలిన దేశాలను పొగడడం అంటే పనికి మాలిన దేశాన్ని నెత్తిన పెట్టుకోవడం అంటే పనికి మాలిన దేశాల గురించి వత్తాసు పలకడం అంటే చాలా 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 ఇష్టంగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు భారతదేశం ఏం సాధించినా సరే దానికి ప్రూఫ్లు అడుగుతూ ఉంటారు. ఇక్కడ సైన్యాన్ని అవమానిస్తారు, ఈ దేశాన్ని అవమానిస్తారు, ఈ దేశ సంస్కృతిని అవమానిస్తారు. అయోధ్యలో రాములవారి మందిరం ఇష్టం ఉండదు, కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బాబర్ మందిరం బాబర్ సమాధి ఇష్టం అవుతుంటుంది. ఈయన గురించి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చెప్పినా తక్కువే. చాలా సందర్భాల్లో ఈయన గురించి మాట్లాడేటప్పుడు అసలు ఈయన భారతీయుడైనా, నిజంగా భారతీయ ప్రతిపక్ష నాయకుడా లేకపోతే పాకిస్తాన్ అధికార పక్ష నాయకుడా అని కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి ఇదే వ్యాఖ్యలను సుప్రీంకోర్టు చేసిందట. చేయడం కాదు, గడ్డి పెట్టినట్టు మాట్లాడిందట. ఒక భారతీయుడు ఇలానైనా మాట్లాడేది? భారతీయుడు లక్షణాలు ఉన్నాయా అన్నట్టు మాట్లాడిందట. ఎంతకంటే అవమానం ఉంటుందా? ఒక ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ యువ నాయకుడు, ఇక అవకాశం దొరికితే కాబోయే ప్రధానమంత్రిని ఫీల్ అయ్యేటోడు, ఇక ఆయన మాటలు ఆయన చేతలు చెప్పవశం కాదు. నలుగురికి నచ్చకపోయినా నేను హీరోని అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. అలాంటి ఆయన్ని పట్టుకొని ఈరోజు సుప్రీంకోర్టు గడ్డి పెట్టింది అని అంటే ఇంకా అర్థం చేసుకోకపోతే రాహుల్ గాంధీ యువ నాయకుడు పక్కన పెట్టేస్తే ఇప్పుడున్న డబల్ డిజిట్ కూడా దేశ రాజకీయాల్లో సింగిల్ డిజిట్గా మారిపోయి కాంగ్రెస్ కనుమరుగవ్వడానికి కర్త కర్మ క్రియ రాహుల్ గాంధీ అవుతారని కూడా అంటున్నారు. ఇక మనందరికీ తెలుసు 2022లో భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించింది అంటూ కూడా రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. దీనిపైనే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవడైనా సరే ఒక దేశంలో బతుకుతున్నాడు, పౌరుడు ఎలా ఉండాలి అంటే ఆ దేశ గౌరవాన్ని పెంచాలి. పరాయోడు ఆ దేశం గురించి తక్కువగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలి. కానీ ఒక ప్రతిపక్ష నేత అయ్యుండి చైనా భూభాగాన్ని దూసుకుంటూ వచ్చింది, పాకిస్తాన్ మనల్ని వణికిస్తుంది అంటే అరే భయ్ నువ్వు అసలు ఆ దేశంలో బతికేటోడువా, ఈ దేశపోడివా? ఇజ్జత్ లేదు. నువ్వున్న దేశాన్ని ఏదో దేశం తెచ్చుకొని వచ్చిందని మాట్లాడుతున్నావు. ఇదేనా నువ్వు మాట్లాడే పద్ధతి అని తిడతామా లేదా? అంటే ఈయన రాహుల్ గాంధీ కాబట్టి అట్లా తిట్టలేకపోయినా మనం సుప్రీంకోర్టు అయితే గడ్డి పెట్టింది. ఇక 2000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు? మీ వద్ద విశ్వసనీయ ఆధారం ఉందా అని కోర్టు ప్రశ్నించిందట. రాహుల్ గాంధీ మస్తు చెప్తున్నావు, 2000 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించిందని నువ్వు చూసి వచ్చినవా? కొలతలు వేసినవా? నువ్వు రిజిస్ట్రేషన్ చేయించినవా? లేకపోతే నువ్వు చైనాకు అప్పగించి వచ్చినవా? ఏది పడితే అది మాట్లాడటమేనా? నిజమైన భారతీయుడు ఎవడని ఇట్లా మాట్లాడతాడా? ఇట్లా మాట్లాడేటోడిని నిజమైన భారతీయుడు అంటాడా? ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని కారు కూతలు కూస్తూనే ఉంటావా అన్నట్టు సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా అన్నది. మీరు ఒక ప్రతిపక్ష నేత పార్లమెంట్లో మాట్లాడాలి. అది ఏంటి? ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, దేశ అభివృద్ధి మీద మాట్లాడాలి, దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడంలో అధికారంలో ఉన్న పార్టీ ఏమైనా తప్పిదాలు చేస్తే తప్పిదాల మీద మాట్లాడాలి. అంతేగాని సోషల్ మీడియాలో నీకు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించడం సరికాదు. ఇది నిజమైన భారతీయులు ఇలా మాట్లాడరు అంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. సరే కానీ ఇంత వార్నింగ్ తీసుకున్న తర్వాత అయినా రాహుల్ గాంధీలో మార్పు వస్తుందా? ఇంత గడ్డి తిన్న తర్వాత అయినా ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఒక భారతీయుడు ఇట్లా మాట్లాడు అని చెప్పిండ్రు. అయినా కూడా ఆయన మాట్లాడాలని మీరు అనుకుంటారా? అసలు రాహుల్ గాంధీకి ఈ దేశం మీద ప్రేమ లేకుండా ఈ దేశం చిత్తుగా వాళ్ళు ఏమంటారు ఆక్రమించుకుంటూ వస్తున్నారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు అన్నప్పుడు ఆ దేశాలకు పోయి బతకొచ్చు కదా. ఈ దేశంలో ఎందుకు బతుకుతున్నాడు అంటే పెత్తనం కావాలా? ఈ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొని పరాయి దేశాలకు తాకట్టు పెట్టాలనుకుంటున్నాడా? మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అందరికీ చెప్తున్నానండి, మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా 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 బలం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాను. కంటెంట్ వీలైనంత షేర్ చేయండి, లైక్ చేయండి. అప్పుడు మన వీడియోస్ వైరల్గా మారుతాయి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.